అందరికీ నమస్కారం. మీకు తెలియందేది నేను కొత్తగా చెప్పబోయేది లేదు. ఈరోజు ఇంద్రజ అనే పేరుతో ఈ ఇండస్ట్రీలో ఇంకా ఇక్కడ ఉన్నానంటే దానికి ముఖ్యమైన కారణం మా డైరెక్టర్ గారు అండ్ మా చిరెడ్డి గారు, మనీషా బ్యానర్. సార్ ఎన్నెన్నటికి ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. అస్సలు నా ప్రతి ఇంటర్వ్యూలో నా గురించి నేను చెప్తున్నానో లేదో ఒక్క ముక్క మీ గురించి లేకుండా ఉండదు. అది ఒక తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళం అని నేను ఏ భాషలో చేసినా నా ఫస్ట్ థ్యాంక్స్ మీకు చెప్పే ఆ ఇంటర్వ్యూ నేను స్టార్ట్ చేస్తాను. యు మీన్ సో మచ్ సార్. నా లైఫ్ అసలు ఫుల్ఫిల్ అయ్యేది కాదేమో. మీరు ఒక ఏంజల్ లాగా, గాడ్ హ్యాస్ సెంట్ యూ యాజ్ అన్ ఏంజల్ టు మై లైఫ్. మీరే కనుక లేకపోతే అసలు నాకు ఈ కెరియర్ లేదు, ఇంద్రజ అనే పేరు లేదు, ఏది లేదు. అది నేను ఎప్పటికైనా బహిరంగంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారిది అఫ్కోర్స్ యాజ్ అ డైరెక్టర్గా అందరూ చాలా గ్రేట్గా ఆయన గురించి చెప్తారు. కానీ నాకు డైరెక్టర్ గారిని ఒక్క మెట్టు ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ఇష్టం. ఒక్కగానొక్క టైంలో అయితే అసలు సార్ వేసిన పాటలు మాత్రమే ఉండేది నా కార్ క్యాసెట్స్ సీడీలో. ఓన్లీ సార్ మ్యూజిక్ చేసిన పాటలు మాత్రమే. అంటిల్ టుడే ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఒక చిన్న గిఫ్ట్ మీకోసం తీసుకొచ్చాను సార్ నేను. ఈ గిఫ్ట్కి సంబంధించి ఆలిగారికి కూడా ఒక చిన్న క్రెడిట్ ఉంది. ఎందుకంటే మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినప్పుడు ఆయనే నాకు ఫస్ట్ చెప్పారు, ఇలా June 1 డైరెక్టర్ గారి బర్త్డే సందర్భంగా ఒక గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేశారు, నేను చెప్తాను ఇంద్రజ అనేసి చెప్పారు. సో ఆ టైంలో ఆయన చెప్పడం వల్ల, అంత టైం నాకు దొరకడం వల్ల ఈ గిఫ్ట్ నేను రెడీ చేయగలిగాను. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you all. Please, I request you all to vacate the dais, sir.